తొలి టెస్టులో ఓడిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా రెండో టెస్టుకు ముందు శుభ్మన్ గిల్ ఈ సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్టు రెండో రోజు గిల్కు మెడగాయమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేదు. ఈ టెస్టులో 124 పరుగులు ఛేదించలేక భారత్ 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దాంతో రెండో టెస్టు భారత్కు చాలా కీలకంగా మారింది. గాయంతో కూడా గిల్ జట్టుతో కలిసి గౌహతికి ప్రయాణించినప్పటికీ అక్కడ కూడా ఆడే అవకాశం లేదని తేలిపోయింది. కనీసం 10 రోజుల విశ్రాంతి అవసరం ఉండడంతో అతన్ని రెండో టెస్ట్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. గిల్ స్థానంలో 24 ఏళ్ల టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జూన్లో జరిగిన అండర్సన్ టెండూల్కర్ సిరీస్తో సాయి సుదర్శన్ టెస్టులో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన సాయి 30.33 సగటుతో 273 పరుగులు సాధించాడు. చివరిసారిగా వెస్టిండీస్పై 39, 87 రన్స్తో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్కు స్క్వాడ్లో ఉన్నప్పటికీ తొలి టెస్టులో అవకాశం రాలేదు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన భారత్ దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ రెండో రోజున మెడగాయం కారణంగా గిల్ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం డిశ్చార్జ్ చేసినప్పటికీ 5 రోజుల టెస్ట్ కష్టతరమైన ఫిజికల్ ప్రెషర్ గాయాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉండడంతో వైద్యులు ఆడనివ్వలేదు. గౌహతికి నెక్ బ్రాస్ లేకుండా వచ్చిన గిల్ ప్రాక్టీస్లో కూడా పాల్గొనలేదు. గిల్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10 రోజులు అదనంగా రీహాబిలిటేషన్ అవసరం. నవంబర్ 30 నుంచి రాంచీలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ నుంచి కూడా అతన్ని తప్పించే అవకాశం ఉంది. పెద్ద ప్రాముఖ్యత లేని ఆ సిరీస్ బదులుగా డిసెంబర్లో టీ20ల కోసం గిల్ అందుబాటులో ఉండాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.